హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీతామహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే చందమామ కథ మిత్రుడు శత్రువు. రాజుగారి కొలువులో ఉన్నత పదవిలో ఉన్న మహానందుడు అహంకారి. అతను ఒక రోజున మిట్ట మధ్యాహ్నపు మండుటెండలో రాజమార్గంలో నడుస్తుండగా కాలిచెప్పు ఉంగరం తెగిపోయింది. అది సరిచేసుకుందామని బాట పక్కన ఉన్న చెట్టు నీడకు చేరాడు. ఆ సమయానికి ఆ చెట్టు కింద వినోదుడనే పేదవాడున్నాడు. వాడు మహానందుడు బాల్యమిత్రులు. విద్యారంభంలో ఒకే గురువు వద్ద కొంతకాలం చదువుకున్నారు. ఆ తర్వాత మహానందుడికి దశ తిరిగింది. వినోదుడి ఇంట్లో మాత్రం కష్టాలు కాపురం పెట్టాయి. చాలా కాలంగా వాళ్ళిద్దరూ కలుసుకోవడం జరగలేదు. రా మిత్రమా, నిన్ను చూసి చాలా కాలమైంది అన్నాడు వినోదుడు నవ్వుతూ. చిన్న కట్టుధోవతి, ఒంటిమీద చిన్న అంగవస్త్రం తప్ప ఏమీ లేని వినోదుడు తనను మిత్రమా అనడం సహించలేక, ఏయ్, ఎవరు నువ్వు? ఒక ఉన్నత రాజోద్యోగిని మిత్రమా అని పిలుస్తున్నావు? నీకంత ధైర్యం ఎలా వచ్చింది అన్నాడు మహానందుడు ఈసడింపుగా. వినోదుడు గనక తమ బాల్య స్నేహం గురించిన ప్రస్తావన తెస్తే వాడిని ఇంకా ఈసడించాలని మహానందుడు అనుకున్నాడు. కానీ వినోదుడు, ఒకే చెట్టు మన ఇద్దరికీ నీడనిచ్చింది, అందుకని మిత్రమా అని పిలిచాను అన్నాడు ఇంకా నవ్వుతూనే. స్నేహానికి దారి చూపేది చెట్టు నీడ కాదు, కట్టుబట్ట. ఒకసారి నా బట్టలు చూడు, నీ బట్టలు చూసుకో అన్నాడు మహానందుడు ఎగతాళిగా. దానికి వినోదుడు చిరునవ్వుతో, ఇంటికి వెళితే నీవైనా అంగవస్త్రమే కప్పుకుంటావు. ఈ ఎండలు అంతగా మండిపోతున్నాయి మరి. పాపం నీకు బయట నాలాగా బట్టలు కట్టుకునే స్వేచ్ఛ లేదు. అందుకే ఉక్కపోసి చెమటలు కారుతున్న ఒంటిని పట్టుబట్టలతో కప్పావు. ఆ కారణం వల్లే నాకు నీ మీద జాలి పుట్టింది. మరి జాలి మిత్రుల మీదనే కదా పుడుతుంది. మిత్రమా అన్న కారణం అది అన్నాడు. మహానందుడికి ఉక్రోషం వచ్చింది. ఈ కబుర్లకేం గాని, నీవు నాలా రోజు పంచభక్ష పరమాన్నాలు తినగలవా అని అడిగాడు. రోజు తింటే పరమాన్నము మామూలు అన్నంలాగే ఉంటుంది. అందుకే మన వాళ్ళు పిండి వంటలు పండగ రోజుల్లోనో వేడుక సమయాల్లోనో చేసుకోమన్నారు. నేను అప్పుడప్పుడు పంచభక్ష పరమాన్నాలు తింటాను. అందువల్ల నాకవి పంచభక్ష పరమాన్నాల్లాగే ఎంతో తృప్తినిస్తాయి. నీకెప్పుడైనా పిండి వంటల రుచి ప్రత్యేకంగా అనిపించిందా అన్నాడు వినోదుడు. ఈ ప్రశ్నతో మహానందుడికి పట్టరాని కోపం వచ్చింది. అతడు చరచరా రెండో కాలు చెప్పును కూడా చేత్తో పట్టుకుని ఎండలోకి వెళ్ళగానే కాళ్లకు నేల చుర్రుమని తగిలింది. వెంటనే నీడలోకి వచ్చేశాడు. వినోదుడు రెండు చేతులతోనూ చప్పట్లు కొడుతూ, ఆహా, ఈ దృశ్యం మరింత మనోహరంగా ఉంది మిత్రమా. మననెవరైతే మోస్తారో వాళ్లను మనము ఏదో ఒక రోజున మోయాల్సి ఉంటుందని గురువుగారు చిన్నప్పుడు చెప్పారు. ఇన్నాళ్ళు చెప్పులు నిన్ను మోసాయి, ఈరోజు నువ్వు చెప్పుల్ని మోస్తున్నావు మిత్రమా అన్నాడు. మహానందుడిక అక్కడ ఉండలేక కాళ్ళు చుర్రుమంటున్నా లెక్క చేయకుండా వెళ్ళిపోయాడు. తర్వాత ఇల్లు చేరుకుని చెప్పుల జత మార్చుకుని కొలువుకు వెళ్ళాడు. అక్కడ రాజగుప్తుడు కనబడి, మిత్రమా, ఈరోజు ఎంతో సుదినం అన్నాడు సంతోషంగా. ఈ రాజగుప్తుడు కూడా మహానందుడికి బాల్యమిత్రుడే. వారిద్దరూ వినోదుడితో కలిసి మొదట్లో ఒకే గురువు వద్ద చదువుకున్నారు. రాజగుప్తుడు కలిగిన ఇంట పుట్టి భోగభాగ్యాలతో పెరిగాడు. అందువల్ల అతను దూర ప్రాంతాలకు వెళ్ళి గొప్ప గొప్ప చదువులు చదివి తిరిగి వచ్చి రాజు కొలువులో ఉన్నత పదవిని సంపాదించాడు. అతను మహానందుడు రాజు కొలువులోనే మళ్ళీ కలుసుకున్నారు. మహానందుడికి రాజగుప్తుడు పై అధికారి. అయినా అతను ఏమాత్రం దురుసుగా ప్రవర్తించక తమ బాల్య స్నేహాన్ని పురస్కరించుకుని మహానందుడితో ఎంతో ఆప్యాయంగా మాట్లాడతాడు. నీకు సుదినమైతే నాకు సుదినమే, మరి కారణం చెప్పు అన్నాడు మహానందుడు. నేనిచ్చిన ఒక సలహా బాగా మేలు చేసిందని మహారాజు మహోత్సాహపడిపోయి నన్నేదైనా మంచి కోరిక కోరుకోమన్నాడు. అప్పుడు నేనేం చేశానో తెలుసా? వెంటనే మన బాల్యమిత్రుడు వినోదుడికి కొలువులో ఏదైనా పని ఇప్పించమని అడిగాను. ఆయన వెంటనే ఒప్పుకున్నాడు అన్నాడు రాజగుప్తుడు. మహానందుడు తెల్లబోయి, ఆ పొగరుబోతుకు రాజు కొలువా? వద్దు మిత్రమా, వినోదుడు రాజు కొలువులో చేరితే నీకు చెడ్డ పేరు వస్తుంది.
అన్నాడు. వినోదుడు పొగరుబోతా, భలేవాడివే, వాడెంతో మర్యాదస్తుడని చిన్నప్పుడు అనుకునేవాళ్ళం గదా, మర్చిపోయావా అని ప్రశ్నించాడు రాజగుప్తుడు. ఈ మధ్య ఎప్పుడైనా వాణ్ణి చూసి ఉంటే అలాగనవు అన్నాడు మహానందుడు. ఇందుకు రాజగుప్తుడు ఆశ్చర్యపోయి, ఈ మధ్యనే 2 రోజుల క్రితం వాణ్ణి రాజమార్గంలో బాట పక్కన ఒక చెట్టు నీడలో కలుసుకున్నాను. వాడే నన్ను గుర్తుపట్టి పలకరించాడు. మేమిద్దరం చిన్ననాటి కబుర్లెన్నో చెప్పుకున్నాం. నేను ధరించిన పట్టుబట్టల్ని మెచ్చుకున్నాడు. పాపం వాడు పేదరికంలో ఉన్నాడు. చలివేస్తే కప్పుకునేందుకు కంబళి, ఎండలో నడవడానికి కాలి చెప్పులు, ఒంటిమీదికి సరైన బట్ట కొనుక్కునేపాటి ఆదాయం తనకు లేదని బాధపడ్డాడు. తానెలా ఉన్నప్పటికీ నేను రాజు కొలువులో గొప్ప పదవిలో ఉండటం తనకు సంతోషం కలిగిస్తున్నదన్నాడు. నన్ను సాయం అడగలేదు. నా గురించి అసూయపడలేదు. వాడు నిజంగా ఉత్తముడు. రాజుగారి కొలువులో వాడికి పని ఇప్పిస్తే తప్పక నాకు మంచి పేరు తెస్తాడనే నా నమ్మకం అన్నాడు. ఇది విన్నాక మహానందుడికి మండిపోయింది. అతడు పైకేమీ అనకుండా అప్పటికి ఉగ్గబట్టుకున్నాడు. సాయంత్రం వెతుక్కుంటూ వినోదుడి ఇంటికి వెళ్ళి, నీ బుద్ధి ఏమాత్రం మంచిది కాదు. నన్నేమో అన్నింటికీ చిన్నబుచ్చావు. నా పై అధికారి రాజగుప్తుడిలో అవే లక్షణాలను ఆకాశానికి ఎత్తేసి పొగిడేశావు. ఇలాంటి వాడివనే పెద్దమ్మని ఇంట్లో తిష్టవేసి కూర్చుంది అంటూ వినోదుణ్ణి నానా మాటలు అన్నాడు. వినోదుడు అతన్ని పూర్తిగా మాట్లాడనిచ్చి, నేను రాజగుప్తుణ్ణి మిత్రమా అనగానే వాడు నన్ను మిత్రుడిగా గుర్తించాడు. నా మిత్రుడు గొప్పగా ఉంటే నాకు సంతోషం. నేను వాణ్ణి చూసి గర్వపడ్డాను. నేను నిన్ను మిత్రమా అని పిలిచాను. నువ్వు నన్ను శత్రువులా ఈసడించావు. నా శత్రువును చిన్నబుచ్చడమే నాకు సంతోషం. నా ప్రవర్తన మానవ సహజంగానే ఉన్నది కదా అన్నాడు. అదేం కాదు. రాజగుప్తుడు నాకంటే పై అధికారి కాబట్టి వాణ్ణి మంచి చేసుకోవాలనుకున్నావు. అందుకే వాడిప్పుడు నీకు రాజు కొలువులో మంచి పని ఇప్పించబోతున్నాడు అన్నాడు మహానందుడు. వినోదుడికి విషయం తెలియదు. అందువల్ల ముందు ఆశ్చర్యపడ్డాడు. తర్వాత నెమ్మదిగా నా పరిస్థితి చూసి జాలిపడి అడగకుండానే సాయపడాలనుకున్నాడు రాజగుప్తుడు. వాడు నేను ఊహించిన దానికంటే కూడా చాలా గొప్పవాడు అని అన్నాడు. అతడు మాట పూర్తి చేయకముందే రాజగుప్తుడు గుమ్మంలోంచి లోపలికి అడుగు పెడుతూ, మీ మాటలన్నీ విన్నాను. బాల్య స్నేహితుడికి మంచి జరుగుతూ ఉంటే చూసి సంతోషించడానికి బదులు పనిగట్టుకుని నిందించడానికి వచ్చావా? బాల్యం కానీ చిన్ననాటి స్నేహం కానీ ఏ కల్లాకపటం ఎరుగనివి, ఎంతో స్వచ్ఛమైనవి. అన్ని సంవత్సరాల తర్వాత చిన్ననాటి స్నేహితుడు కనిపిస్తే వాణ్ణి ఆప్యాయంగా పలకరించాలని, ఆత్మీయంగా ఆలింగనం చేసుకోవాలని నీకు అనిపించలేదా? అది మానేసి వాణ్ణి పేదరికంలో ఉన్నాడని అవమానిస్తావా? నువ్వు అసలు మనిషివేనా అని అడిగాడు రాజగుప్తుడు. దాంతో మహానందుడికి కళ్ళ కమ్మిన అహంకార పొరలు తొలగిపోయాయి. వెంటనే మహానందుడు వినోదుడి 2 చేతులు పట్టుకుని, మిత్రమా, నిన్ను చాలా బాధ పెట్టాను. నన్ను క్షమించు అని అడిగాడు. వినోదుడు, మనలో మనకు క్షమాపణలు మన్నింపులు ఏమిటి అంటూ రాజగుప్తుడికేసి చూస్తూ, మిత్రమా, స్నేహం విలువ చక్కగా తెలియజెప్పావు. నీవు స్నేహానికిచ్చిన విలువకు నా జోహార్లు అన్నాడు. ఇదండి మిత్రుడు శత్రువు అనే కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.